హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలు మరికొన్ని రోజుల పాటు జరగనుండగా రాష్ట్రంలోని చారిత్రక పర్యాటక ప్రాంతాలను ఈ వరల్డ్ బ్యూటీస్ చుట్టి వచ్చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అందగత్తెల హడావిడి పెరిగింది. ఇప్పటికే నాగార్జున సాగర్, బుద్ధవనంలో సందడి చేసిన సుందరీమణులు ప్రస్తుతం హైదరాబాద్ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ వాక్లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొనున్నారు. నిజాం సాంప్రదాయ వస్త్రాధరణలో అలరిస్తారు. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన ఉంటుంది. దీంతో లాడ్ బజార్ ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది. అయితే దీనికి కారణం మాత్రం ఇక్కడికి మిస్ వరల్డ్ సుందరీమణులు రానుండటమే. ఇక సాయంత్రం లాడ్ బజార్ దగ్గర జరిగే హెరిటేజ్ వాక్లో పాల్గొనున్న వరల్డ్ బ్యూటీస్ ఆ తర్వాత బ్యాంగిల్స్, పర్ల్స్ దుకాణాల్లో షాపింగ్ చేయనున్నారు. తర్వాత చౌమహల్లా ప్యాలెస్లో ప్రభుత్వం ఇచ్చే వెల్కమ్ డిన్నర్ను ఆస్వాదించనున్నారు. హెరిటేజ్ వాక్ నేపథ్యంలో పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి సాలిబండ వెళ్లే మార్గాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలను బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. ఇక మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణకు తరలివచ్చిన ప్రపంచ స్థాయి కంటెస్టెంట్స్ వరల్డ్ హెరిటేజ్ కట్టడం రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. సుందరీమణుల రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. రామప్ప దేవాలయాన్ని సర్వాంగ సుందర్భంగా ముస్తాబు చేయించిన అధికారులు అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.